వినియోగదారులకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించాలని ఎస్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఏఐ హ్యాకథాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐతో ఖచ్చితమైన సమాచారం, సత్వర సేవలు, అద్భుత ఫలితాలు వస్తున్నాయని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. దీంతో ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు అవినీతి నిర్మూలన కూడా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఫలితాలు వస్తాయంటున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ దాన్ని అమలు చేస్తున్నారు, దానివల్ల ఉద్యోగులకు కావచ్చు, సిబ్బంది కావచ్చు, లేదంటే వినియోగదారులకు కావచ్చు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సార్ ఉన్నారు. సార్, ఈ ఏఐ హ్యాకథాన్ ఉద్దేశం ఏంటి సార్? అసలు అది ఎక్కడెక్కడ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అసలు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా మందికి అపోహ ఉంటుందండి, దట్ దీనివలన ఉద్యోగస్తులకి ఏదో ఇబ్బంది అవుతుంది, అంటే అన్ని పనులు ఒకే మనిషి చేయగలుగుతాడని. సో అవన్నీ కాకుండా ఒక వేరే పర్స్పెక్టివ్ అవసరం ఉంది. అంటే ఒక దృష్టికోణం మనం మార్చే విధంగా ఏఐ హ్యాకథాన్ మేము 17 మార్చి రోజున మేము నిర్వహించడం జరిగింది. ఆ రోజు 20 ప్రాజెక్ట్స్ మీద మన ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది పనిచేశారు. కమర్షియల్ వింగ్, మన లోడ్ ఫోర్కాస్టింగ్, స్కాడా, తర్వాత ఫీటర్ అవుటేజెస్, ఇవన్నీ మొత్తం అనాలిసిస్ చేసుకుంటే చాలా అద్భుతంగా మాకు రిజల్ట్స్ కనపడినాయి. తర్వాత ఆ సిబ్బంది దాని నుంచి మన వ్యవస్థకి ఉన్న సౌకర్యాలు, ఇంకా మన పౌరులందరికీ నాణ్యత సర్వీసెస్ ఇవ్వడానికి ఏమేమి మనము ఇంకా మార్పులు చేయాలో దాని గురించి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఒక మనిషి అయితే ఇంతకుముందు ఏదైనా అనాలిసిస్ చేయాలంటే 2-3 వారాలు పడేది. కంప్యూటర్స్ వచ్చినాక మేబీ ఒక వారమైనా అవసరం పడింది. కానీ ఈ ఏఐ వాడుకుంటూ అయితే అదే సిబ్బంది మాకు 1 గంట లోపట చాలా అద్భుతమైన అనాలిసిస్ చేయగలుగుతున్నారని మాకు అది కనపడింది. అండ్ దీనికి కూడా మన స్పెషల్ సిఎస్ సార్ నవీన్ మిత్తల్ సార్ చాలా అప్రిషియేట్ చేశారు, ప్రోత్సహించారు. సో నెక్స్ట్ స్టేజ్ ఏముందంటే, ఇది ఇక్కడి వరకే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి కూడా చాలా సమస్యలు వాళ్ళు రోజుకి చూస్తారు. అక్కడ కూడా ఏఐ హ్యాకథాన్ వాడుకొని మన టీజీఎస్పీడీసీఎల్ వ్యవస్థ మొత్తం ఆధునికంగా అన్ని హంగులు వాడుకుంటూ ముందుకు పోవాలని మా ఆలోచన. ఒక ఏరియాలో కావచ్చు, ఒక ఇంట్లో కావచ్చు, కరెంటు పోతే ఇంతకు ముందు వాళ్ళు మీకు మా ఏరియాలో కరెంటు పోయిందని ఒక ఏఈ కావచ్చు, డిఈ కావచ్చు, లేదంటే కన్సల్ట్ ఆఫీస్ కావచ్చు ఫోన్ చేస్తారు. కానీ మీరే అక్కడ కరెంటు పోయిందని గుర్తిస్తామని అంటున్నారు ఏఐ ద్వారా. అది ఎట్లా సాధ్యమవుతుంది? సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేశారనుకోండి, ఇంతకుముందు అయితే ఒక మనిషి కూర్చొని రాత్రి 4 గంటల వరకు 5 గంటల వరకు వెతకాల్సిన అవసరం పడింది. దట్ అసలు ఎక్కడ కరెంట్ పోయింది, ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టారా లేదా అట్లాంటి కాల్ ఎత్తేసి నోట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఏఐ వాడుకుంటూ ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ మా సోషల్ మీడియా అనాలిసిస్ చేసుకొని అది లిస్ట్ జనరేట్ అవుతుంది. అంతేకాకుండా మేము తిరిగి ఆ వినియోగదారులకి చెప్పగలుగుతున్నాము, ఈ ఏరియాలో మీ సమస్య ఉంది కాబట్టి మా టీం అక్కడ వెంటనే వచ్చేస్తుంది, అది పని జరుగుతుంది, లేదా పని జరుగుతుంది చూడండి ఫోటోలు ఉన్నాయి. సో దానివల్ల ఒక భరోసా వచ్చింది చాలామంది పౌరులకి, ఎస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సో వాళ్ళకి ఎంతవరకు టైం పడుతుందో అది కూడా తెలుస్తుంది. రెండో మాట ఏముందంటే, చాలాసారి పవర్ అవుటేజెస్ ఎక్కడైనా ఒక ఏరియాలో జరిగిందనుకోండి, మా అనాలిసిస్లో అది ఫ్లాగ్ అవుతుంది. సో అసలు అది ఎందుకు పోతుంది, అది చెట్లు టచ్ అయ్యి ఏదైనా లైన్ ఫాల్ట్ వస్తుందా, లేదంటే అక్కడ జాయింట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ అనాలిసిస్ కూడా మేము చేయగలుగుతాం. కాబట్టి రానున్న కాలంలో ఇంకా అవుటేజెస్ మేము తగ్గించడానికి ఈ వ్యవస్థ వాడుకొని మంచి సర్వీసెస్ ఇవ్వగలుగుతాము. మీరు అన్నారు అవినీతిని తగ్గిస్తాం, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తామని. అవినీతిని తగ్గించడంలో భాగంగా ఏఐని ఎట్లా వినియోగిస్తారు అసలు? రైట్. సో జనరల్గా అవినీతి ఎక్కడ జరుగుతుంది అంటే, అవకాశం ఎక్కడైనా దొరికిందనుకోండి, సో కొంతమంది అయినా దానికి దుర్వినియోగం చేసుకుంటారు అండ్ దానివల్లనే అవినీతి వచ్చేస్తుంది. సో మా ఉద్దేశం ఏముందంటే, ఆర్గనైజేషన్లో సాధ్యం ఉన్నంత వరకు ఎక్కడైనా డిస్క్రిషన్ లేకుండా చేయడం. అంటే ఎవరైనా అప్లై చేసేయడానికి వాళ్ళు ఒక మనిషికి కలిసి వాళ్ళ చేతుల్లో దరఖాస్తు అయినా వేరే రకంగా ఇంట్రాక్షన్ జరగకుండా చేయడం. సో ఆటోమేటిక్గా కొన్ని అంశాలు క్యాచ్ అవ్వాలి. సో ఉదాహరణంగా ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్ సర్వీస్ కోసం మనం పెట్టినామనుకోండి, అది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని ఆటోమేటిక్గా మాకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జ్ అమలు చేయడం వల్ల కిలోవాట్ బట్టి ఎస్టిమేట్ తయారవుతుంది. ఇప్పుడు ఇన్ని ఎస్టిమేట్లు వచ్చేస్తూ ఉంటే అది సఫిషియంట్ మెటీరియల్ సరఫరా చేయాలి. సో అక్కడ మన ఏఐ అనాలిసిస్ పనిచేస్తుంది. ఇదంతా సేకరించుకొని అది ఒక బఫర్ క్యాల్కులేషన్ చేస్తుంది.
కోరత లేకుండా ఎంత స్టాక్ నేను మెయింటైన్ చేయాలి. సో ఈ అనాలిసిస్ గతంలో చేయాలనుకుంటే అసలు ఎన్ని ఎస్టిమేట్స్ వచ్చినాయో దానికి అనాలిసిస్ చేయాలంటే 4-5 రోజులు పడేది. అప్పటిదాకా ఆల్రెడీ ఇంకా సర్వీసెస్ వచ్చేది. సో ఇది AI వల్ల చాలా ఫాస్ట్గా మేము డిసిజన్ తీసుకోగలుగుతున్నాము. అండ్ అది ఇప్పుడు జనాలకి కూడా ఎఫెక్ట్ కనపడుతుంది. అది కరెంటు పోల్లకు కేబుల్ల ఇబ్బందులు లేకుండా మీరు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నామంట. అసలు ఏం నిర్ణయం? దానివల్ల వినియోగదారులకు కావచ్చు, లేదంటే కేబుల్ ఆపరేటర్లకు కావచ్చు, ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? సో దీంట్లో మీన్స్ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఇప్పుడు పోల్స్ పైన కేబుల్ పెట్టారో వాళ్ళు మా పోల్స్ వాడుకుంటూ పోయారు, కానీ చార్జెస్ కట్టలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీన్స్ ఇంతకుముందు అయితే హెవీ రేట్ ఉండేది, కానీ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఏదైతే ఉందో అది ఆదేశాల మేరకు ₹100 పర్ పోల్ పర్ యానం ఉంది. సో అదే మేము యూనిఫామ్గా దేశమంతా అదే రేట్ ఉంది కాబట్టి అది దానికి ఫస్ట్ అలైన్ అవ్వాలని మా ఉద్దేశం. రెండోది ఏముందంటే ఓపెన్గా అందరికీ పిలిపించుకొని అవగాహన కల్పించి అది ఇష్టం విధంగా అన్ని పోల్స్ మొత్తం కవర్ చేయకుండా బంచింగ్ చేసుకొని ముందుకి తీసుకుపోవాలని మా ఉద్దేశం. సో దీంట్లో కేబుల్ ఆపరేటర్స్కి కూడా ఇబ్బంది రాదు. రెండోది మా పోల్స్ వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఛార్జెస్ కడితే అదే మెయింటెనెన్స్కి కూడా మాకు కొంత అది ఉపయోగం అవుతుంది. అండ్ ఎవరైనా అది పర్మిషన్ లేకుండా చేస్తారో దెన్ తప్పకుండా రూల్స్ ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి దెన్ వీ విల్ డెఫినెట్లీ రిమూవ్. సో ఈ విధంగా ఒక కరెక్ట్ సమన్వయం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే AI హ్యాకథాన్ వల్ల వినియోగదారులకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని SPDCL CMD జితేష్ వి పాటిల్ సార్ అంటున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా కరెంటు పోయినా, ఏ ప్రాంతంలో కరెంటు పోయినా కానీ వినియోగదారుల నుంచి ఫోన్ అందుకోవాల్సిన అవసరం లేదు. మేమే రెస్పాండ్ అయ్యి తిరిగి వాళ్లకు కరెంటు సరఫరా చేసే విధంగా స్పందించే అవకాశం ఈ AI హ్యాకథాన్ ద్వారా వస్తుందని ఆయన అంటున్నారు. భవిష్యత్తులో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి కరెంటును అందించేందుకు శాయశక్తిలా కృషి చేస్తామని అంటున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.